జనసేనతో పెట్టుకుంటే అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాయలసీమలో దౌర్జన్యం ఉందో అక్కడే మొదటి ముఠ బహిరంగ సభ పెట్టాలని నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పంపించారు. మనల్ని ఎవరు ఆపేది? ఈరోజు మనం 4 మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మనము తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు 14లో ఒక్కడితో మొదలయ్యారు. ఒక్క నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కాదు, దేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడిందంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రైవేట్ చేయాలంటే అన్ని పార్టీలు 100-200 మందితో మీటింగులు పెడితే 5 లక్షల మందితో పేపర్లో చించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అమిత్ షా గారితో మాట్లాడిన మాట ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి కల్పించాలని ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల ముందర డిఎస్సీలకు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగు ముందుకు వేయించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మాటలు మాట్లాడటం కాదు, అరకు అనే చోటికి వెళ్ళాలంటేనే నాయకుల గుండెలో దడ. నక్సల్స్ ప్లేసు అటువంటి చోట చెప్పులు లేకుండా తిరిగి అరకులో ఈరోజు మారుమూల ప్రాంతాలకు కూడా సిమెంట్ రోడ్లు వేయిస్తున్న నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాలర్ ఎత్తుకొని చెప్పండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరూ రాజకీయంలోనికి డబ్బు సంపాదించాలనిస్తే కోటాను రూపాయలు, రోజుకు 2-3 కోట్ల రూపాయలు వదులుకొని ప్రజలకు సేవ చేయాలి. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పుంగునూరులో గొంతెత్తాలంటే భయం, రాష్ట్రంలో గొంతెత్తాలంటే భయం. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కుతాడు అన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ మహిషిని కొమ్ములు వంచి తుంచి ప్రజాపాలనకు వస్తామని జోష్యాన్ని నిజం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుల్లో భారతదేశాన్ని ముందున పెట్టిన నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు? మేరే సాత్ పవన్ హై అంటే ఈరోజు ప్రధానమంత్రి 3 సార్లు ఎంతటి నీతి నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఆలోచించాలి. అటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సొంత అన్నని పొంగునూరులో రాష్ట్రంలో అందరికీ స్వతంత్రం వచ్చినా పొంగునూరులో స్వతంత్రం రాలేదు. ఇక్కడ పాలు అమ్ముకోనీరు, ఇక్కడ చింతపండు అమ్ముకోనీరు, ఇక్కడ దోపిడీ జరుగుతా ఉంది. ఆ ప్రజలకు జనసేన అండ ఉండాలని ఈరోజు నాగబాబు గారిని ఇక్కడికి పంపించారు. రాష్ట్రంలో మనము రామ లక్ష్మణులను చూసాం. రాష్ట్ర ప్రజల్ని గెలిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఉన్న లక్షణాన్ని చూపించారు. మనము ఎదగాలంటే ఒక మెట్టు దిగాలి అని ఈరోజు తను ఎన్నో మెట్లు దిగి ఈరోజు రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పొంగునూరులో మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో